ఆపేస్తున్నాం, ఇక భవిష్యత్తు అంతా అండర్ గ్రౌండ్ బొక్కలేదని చెప్తుంది. ఆ ప్రకటన విన్నప్పుడు మనకు కొంత ఊరట అనిపిస్తుంది. ఎందుకంటే రోజు వాళ్ళ దగ్గర పోయి చెప్పుడు, ఉద్యోగులు చేసుకుంటూ సింగరేణికి టార్గెట్ అవడు, అక్కడ ఆ ఉద్యమాలు ఈ ఉద్యమాలు చేస్తుందని చెప్పి పోలీసులకు మా సార్ టార్గెట్ అవడు, ఇవన్నీ సమస్యలు మాకు ఉండవు కదా అని అనిపిస్తుంది సార్ కంపెనీ ఇచ్చినప్పుడు. కానీ విచిత్రంగా 300 మీటర్ల లోతులో ఉన్నటువంటి బొగ్గు నిల్వలన్నింటినీ ఓపెన్ కాస్ట్ పద్ధతులను తీయడానికి సింగరేణిలో ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ డిపార్ట్మెంట్ ఎందుకు ప్రణాళికలు తయారు చేస్తాను, అవి బయట పెట్టడం. మన పొలిటీషియన్ కదా, నేను తెలంగాణకు మద్దతే, మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు, ఏం చేయడు తెలంగాణ ఇమ్మని మాత్రం అడగడు, క్రియాశీలంగా పనిచేయడు, అట్లా అన్నట్టుగా మేనేజ్మెంట్ కూడా మేము ఓపెన్ కాస్ట్ గనులు ఆపుతాం, ఓపెన్ కాస్ట్ విధానానికి మేము ఇప్పుడు వ్యతిరేకం అవుతున్నాం, భూసేకరణలో సమస్యలు వస్తున్నాయి, అటవీ శాఖ నుండి సమస్యలు వస్తున్నాయని అప్పుడప్పుడు అంటాను. కానీ శుద్ధ అబద్ధం. ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి 300 లోతులో ఉన్నటువంటి బొగ్గునంతా కూడా ఓపెన్ కాస్ట్ పద్ధతులను చేయడానికి ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ విభాగం ప్రణాళికలు తయారు చేసి పెట్టుకుంది. నెమ్మదిగా ఒక్కొక్క దగ్గర అమలు చేసుకుంటూ పోతుంది. మనం ప్రశ్నించాలి, మనం ప్రజల దగ్గరకు పోవాలి, కనీసం వాళ్ళను అడిగేటటువంటి చైతన్యాన్ని అయినా కానీ కరపత్రాల దారును ఏదో విధంగా వాళ్ళకు అందిస్తున్నాను. నిరంతరం ఈ పోరాటాన్ని మనం కొనసాగిస్తేనే ఉత్తర తెలంగాణను, సింగరేణిని తెలంగాణ ప్రజల ఉద్యోగ వనరుగా, ఈ ప్రాంతాల వ్యవసాయ అభివృద్ధి వనరుగా, మన బ్రతుకుగా కాపాడుకోగలుగుతాం. ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేస్తామో మన చేతుల నుండి ఉత్తర తెలంగాణ జారిపోయినట్టే. ఉత్తర తెలంగాణ పోయిన తర్వాత తెలంగాణ వచ్చిన గంటే. కాబట్టి మిత్రులారా, అందరూ ఆలోచనలు చేయండి, ఆ ప్రాంతాలకు రండి. మీరు దూరంగా ఉండి ఓపెన్ కాస్ట్ గురించి మాట్లాడలేరని మిమ్మల్ని ఎవరిని మేము అనం. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉండి 20 ఏళ్ళ వరకు మాకే స్పృహ రాలేదు. మీరు ఎప్పుడు మద్దతు ఇచ్చినా కానీ మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తాం, మా వాళ్ళుగా భావిస్తాం. మీరు ఆ ప్రాంతాలకు రండి, ఆ ప్రాంతాల ప్రజల పాటలను చూడండి, సింగరేణి సంస్థ ఎదిగిన క్రమాన్ని చూడండి, సింగరేణిని తెలంగాణ ప్రజల కోసం ఉపయోగపడే విధంగా మీ సహకారాన్ని అందించండి. ఇది నేను చెప్పదలుచుకున్న విషయం.